యానం ఆత్రేయ గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధనలక్ష్మీదేవి అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మీదేవి అలంకరణలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా వంకాయల కుటుంబ సభ్యులు యానం ఆర్యవైశ్య సంఘం మాజేటి బ్రదర్స్ మతంశెట్టి రమేష్, గ్రంథి సుధాకర్ బృందం సుమారు 16,22,000 రూపాయలతో అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. 10 నుంచి 500 రూపాయల వరకు గల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి శ్రావణ మాసం 12 సంవత్సరాలుగా ఆలయంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీ సాయి లలిత మహిళా మండలి భక్త బృందం లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పఠించి అమ్మవారిని భక్తు శ్రద్ధలతో కొలిచారు. వస్తావు అక్కడికి ఇలా వస్తాడు అక్కడ చదువుతున్నా జై వాసవి, జై జై వాసవి. ఈ యానం కంచికా పరమేశ్వరి ఆలయంలోని ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాలు 4 మంగళవారాలు కూడా ఈ 8 రోజులు అష్టలక్ష్మి అవతారాలు వేస్తారు. ఈ రోజు ధనలక్ష్మి అవతారం ఆర్యవైశ్య సంఘం మరియు వంకాయల ఫ్యామిలీ వారి సహకారంతో ఈ రోజు ధనలక్ష్మి అవతారం వేశారు. దీనికి ఈ అవతారానికి 15 లక్షల రూపాయలు పెట్టి అలంకరణ చేశారు. చాలా బాగుంది, చాలా సంతోషిస్తున్నాము. అమ్మ అందరికీ కూడా ధనధాన్యాలను ఇచ్చి అష్టైశ్వర్యాలను ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. చెప్పండి. అయ్యా భక్త మహాశైల పాండిచేరి రాష్ట్రము యానములో వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్యవారందరూ సంఘం వారందరూ కూడా ఈవేళ శ్రావణ బోహళ పంచమి శుక్రవారం అలా ఈ వేళ రోజున ధనలక్ష్మి అవతారం వేళ ధనం డబ్బుతో అలంకరించారు. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. పూజలు, అభిషేకాలు, సాహస కుంకుమార్చన అన్నీ కూడా లలితా సహస్రం, లలితా పారాయణ ఇవన్నీ కూడా వైభవంగా ప్రతిరోజు కూడా అందరూ కూడా దర్శనం చేసుకుని వారి కష్టాలు కూడా తలుచుకుని వారందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా ఈ గ్రామంలో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి చాలా పవిత్రమైనది, చాలా గొప్ప విశేషమైనది. ఆమెను తలుచుకుంటే చాలు కష్టాలను తొలగి అన్నీ కూడా సుఖశాంతులతో ఉంటారు. అందరూ కూడా బాధలు విముక్తి అవుతాయి. అంటే భక్తులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థించి కోరుతారు.